ఒకవైపున మన దగ్గర ఉన్నటువంటి వక్ఫ్ బిల్లు ఈ వారంలో వస్తుందన్నటువంటి ఇచ్చిన వక్ఫ్ బిల్లు ప్రయోజనం ఏంటి, నష్టం ఏంటి, గతంలో అసలు ఎట్లా ఉండేది, ఎందుకు సంస్కరించాల్సి వచ్చింది, ఇదంతా మన వీడియోలో కూడా పోస్ట్ చేసుకున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే వక్ఫ్ బిల్లుని వ్యతిరేకిస్తోంది హిందువులే కాదు, క్రైస్తవులు కూడా. ఇందులో ఏది హిందువులలో వక్ఫ్ బిల్లు కావాలని కోరుకుంటున్నారు చాలామంది. సరే, రాజకీయ దురుద్దేశాలతో ఉన్న వాళ్ళని పక్కన పెడదాం, చాలామంది. అదే సందర్భంలో క్రైస్తవులు కూడా కోరుకుంటున్నారు. కేరళకి సంబంధించినటువంటి బిషప్స్ కౌన్సిల్ మత పెద్దలు, క్రైస్తవ మత పెద్దలు అందరూ కలిసి అక్కడున్న ఎంపీలు అందరికీ కూడా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024ని సపోర్ట్ చేయండి అని కోరారు. ఎవరు ఈ బిషప్లు? కేరళ క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ ఈ విధమైనటువంటి కోరిక కోరింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల ఆస్తులు కూడా వక్ఫ్ అని క్లెయిమ్ చేయడంతో ఇంకా మరిన్ని లాక్కుంటామని చెప్పినటువంటి వేళ భయాందోళనతో ఉన్నటువంటి వాళ్ళు ఈ కోరిక కోరుతున్నారు అక్కడ ప్రజాప్రతినిధులు.